కనిపిస్తున్నాయి. సో మరికొన్ని గంటల్లో ఇరాన్ మీద మరిన్ని భయంకరమైనటువంటి దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ కూడా ప్రతి దాడులకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది ఇజ్రాయెల్ మీద. అలాగే అమెరికా సైన్యం సైతం ఇప్పుడు పూర్తిగా రంగంలోకి దిగింది. రోర్ ఆఫ్ ది లయన్గా ఇప్పుడు ఈ అటాక్స్ని చూస్తున్నారు. అలాగే ఇరాన్ మీదుగా వెళ్ళేటువంటి అన్ని ఫ్లైట్స్ని కూడా ఇప్పుడు డైవర్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నో ఫ్లైట్స్ ఆర్ ఫ్లయింగ్ ఆన్ ఇరాన్. మీరు చూడొచ్చు, ఇరాన్ భూభాగం మీద నుంచి ఫ్లైట్స్ అన్నీ కూడా డైవర్ట్ అయ్యాయి, చుట్టూ తిరిగి వెళ్తున్నాయి. సేఫ్ జోన్ కాదు అంటూ ప్రకటించినట్లుగా తెలుస్తుంది. అక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఆ కొద్ది ఫ్లైట్స్ కేవలం ఇరాన్కి సంబంధించినటువంటి లోకల్ ఫ్లైట్స్గా మనకు అర్థమవుతుంది. ఇరాన్ సైతం ఇప్పటికీ అమెరికాకి అలాగే ఇజ్రాయెల్కి మరికొన్ని కంట్రీస్కి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. వాళ్ళ ప్రజలకి కూడా ఎమర్జెన్సీ అలర్ట్ని జారీ చేసింది. ఎవరు ఇళ్లలోంచి బయటకు రావద్దు, సేఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోండి అంటూ చెప్పినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా వాళ్ళ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ లేదంటే కీలకమైనటువంటి సైనిక స్థావరాల పరిసరాల్లో సామాన్య ప్రజలు ఎవరూ తిరగడానికి వీల్లేదు అంటూ చెప్పినట్లుగా మనకి తెలుస్తుంది. మరోవైపు ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అతి కొద్ది గంటల్లో ఈ యుద్ధం చాలా భయంకరమైనటువంటి యుద్ధంగా మారబోతోంది. మరిన్ని ప్రపంచ దేశాల ఇన్వాల్వ్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం దగ్గర పడుతుందన్న సంకేతాలని ఈ యుద్ధం చాలా క్లియర్గా ఇస్తోంది. కానీ అతి త్వరలో ఇరాన్ యొక్క షేప్, పొలిటికల్ అండ్ జియోగ్రఫికల్ షేప్నే మార్చేసేటువంటి యుద్ధంగా ఇది మారబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. హూ ఈస్ గోయింగ్ టు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉందా? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఒక్కసారి ఆ పేరుడికి సంబంధించినటువంటి ఆ విజువల్స్ నేను మీకు చూపిస్తాను మరింత క్లియర్గా. అండ్ ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది, జాగ్రత్తలు తీసుకోండి. మేము చూపిస్తున్న ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఇప్పటికే మనం చూస్తున్నాం అన్కన్ఫర్మ్డ్ అంటూ ఒక వార్త, మనకి ఒక అలర్ట్ వస్తుంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇరాన్ రక్షణ మంత్రి ఇప్పటికే ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ హతామీ ఈ దాడుల్లో దుర్మరణం పాలైనట్లుగా మనకు సమాచారం అందుతోంది. అలాగే మరింత మంది సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఒక్కొక్కరిగా అందరి లొకేషన్స్ని ఇప్పటికే ఇజ్రాయెల్ గ్యాదర్ చేసి పెట్టుకుంది. ఇజ్రాయెల్ అండ్ యుఎస్ వరుసగా ఈ అటాక్స్ కు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఖమేనీ ఇప్పటికే పారిపోయాడు, ఎక్కడో బంకర్లో దాక్కున్నట్లుగా సమాచారం అందుతోంది. అదిగో ఇరాన్స్ డిఫెన్స్ మినిస్టర్ అమీర్ హతామీ అండ్ జ్యుడిషియరీ చీఫ్ గోహ్లాం హసేన్ ఇప్పటికే హ్యావ్ బీన్ ఎలిమినేటెడ్ అంటూ వచ్చినటువంటి ఒక వార్త మనకు కనిపిస్తోంది. స్క్రీన్ మీద నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో భయంకరమైనటువంటి దాడులు జరుపుతోంది. కీలకమైనటువంటి అక్కడి ఆర్మీ అధికారులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు అందరినీ కూడా మట్టు పెడుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఆ ఆర్మీ క్యాంప్స్ అన్నీ కూడా క్షణాల్లోనే ధ్వంసం అవుతున్నాయి. మరింత పెద్ద ఎత్తున దాడులు తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. B-2 బాంబర్స్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఇరాన్ తమ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కాంక్రీట్ వాల్స్తో మట్టితో కప్పడాన్ని మనం చూసాం. సుమారుగా 30 నుంచి 40 అడుగుల ఎత్తు వరకు కూడా ఈ కాంక్రీట్ వాల్స్, అంటే 20 అడుగుల వరకు కాంక్రీట్ వాల్స్, ఆ తర్వాత మరొక 20 అడుగుల వరకు మట్టితో కప్పుతూ తమ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కానీ కీలకమైనటువంటి స్థావరాలని, అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ని కూడా సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వీటన్నిటిని బ్రేక్ చేసేందుకు ఇప్పటికే యుఎస్ బాంబర్స్ని, B-2 బాంబర్స్ని రంగంలోకి దింపినట్లుగా తెలుస్తోంది. సుమారుగా 20 అడుగుల లోతు వరకు వెళ్ళి ఈ బాంబర్స్ ఆ క్షిపణుల్ని ప్రయోగించగలిగేటువంటి శక్తి వాటికి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కాంక్రీట్ అయినా సరే, 12 అడుగుల లోతు కాంక్రీట్ అయినా సరే బ్రేక్ చేసుకోగలిగేటువంటి శక్తి వాటికి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో B-2 బాంబర్స్ ఇప్పటికే రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. కీలకమైనటువంటి వాళ్ళ సైనిక అధికారుల్ని టార్గెట్ చేసింది. ఇప్పటికే ఖమేనీ తప్పించుకొని పారిపోయినట్లుగా తెలుస్తోంది. ఖమేనీ కోసం కూడా వెతుకుతున్నారు. ఖమేనీని హత్య చేయడానికి ఇప్పటికే ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఖమేనీ మీద సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. గతంలో ఎలాగైతే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరిగినప్పుడు ఖమేనీ తప్పించుకొని పారిపోయాడో, మరొకసారి ఇప్పుడు ఖమేనీ అలాగే తప్పించుకొని పారిపోయాడు. ఏ రకమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలని వాడకుండా, అంటే సెల్ ఫోన్స్ కానీ శాటిలైట్ ఫోన్స్ని కానీ వాడకుండా
శాటిలైట్కి దొరకకుండా అండర్ గ్రౌండ్ బంకర్లో ఎక్కడున్నాడో తెలియకుండా తప్పించుకొని పారిపోయినట్లుగా మనకు తెలుస్తోంది. ఏ క్షణమైనా ఖమేనీ అంతమయ్యాడు అనే వార్తను కూడా మనం విన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ఇప్పటికే ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సైనిక స్థావరాలన్నీ ధ్వంసం అవుతున్నాయి. సైనిక అధికారులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోతున్నారు. మనం స్క్రీన్లో క్లియర్గా చూడొచ్చు. ఒకసారి ఎలిమినేటెడ్ అంటూ ఒక వార్త ఇప్పటికే మనం చూస్తున్నాం. 200కి పైగా బ్యాలిస్టిక్ మిజైల్స్ని ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. కీలకమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా ధ్వంసం అవుతున్నాయి. ఇప్పటికే ముఖ్యంగా ఇరాన్ రాజధానిలో సైతం ఈ దాడులు చాలా తీవ్రంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇస్ఫహాన్ కానీ, ఖువామ్ కానీ, కర్జ్ కానీ, అలాగే ఖమెన్షియా కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా తీవ్రంగా ఈ దాడులకు లోనవుతున్నట్లుగా తెలుస్తోంది. సుమారుగా 200కు పైగా క్షిపణుల్ని వరుసగా ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ తిరిగి అటాక్ చేసే అవకాశాలు, ఏ క్షణమైనా ఇజ్రాయెల్ మీద అటాక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యుఎస్ ఎంబసీ